కొమ్మల కిరణ్ తేజపై అతి కిరాతకంగా దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేసి చట్టపరంగా వారిని శిక్షించారని గుంటూరు రైల్వే స్టేషన్ ఎదురు బాధితుడు బంధువులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం గరువుపాలెం గ్రామానికి చెందిన కొమ్మల కిరణ్ తేజ, రేపల్లి మండలం పెనుముడి గ్రామానికి చెందిన దారా వసంత గత 5 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారని తెలిపారు. వీరిద్దరూ గరువుపాలెంలోని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో కంప్యూటర్ కోర్స్ 4 సంవత్సరాలుగా నేర్చుకుంటున్నారని చెప్పారు. వీరి మధ్యలో రాజు అనే వ్యక్తి వచ్చి అమ్మాయితో పరిచయం ఏర్పాటు చేసుకుని బాగా స్నేహంగా ఉంటున్నాడని తెలిపారు. నువ్వెందుకు అతనితో స్నేహంగా ఉంటున్నావు అని అమ్మాయిని ప్రశ్నించినందుకు కొమ్మల కిరణ్ తేజపై వారి బంధువులు దారుణంగా దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దారా గోపి మరియు రాజు ఇద్దరూ కలిసి మద్యం మత్తులో ఉన్న కొమ్మల కిరణ్ తేజను 2 కాళ్లు చేతులు నరికి రైల్వే ట్రాక్ పైన పడేశారని చెప్పారు. ఈ విషయాన్ని తెలుసుకున్న మేము ఘటనా స్థలానికి వచ్చి కొమ్మల కిరణ్ తేజ పరిస్థితిని చూసి వెంటనే వైద్య పరీక్షల నిమిత్తం గుంటూరు జీజీహెచ్ హాస్పిటల్లో చేర్పించామని చెప్పారు. డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించి పరిస్థితి చాలా సీరియస్ గా ఉందని చెప్పారని అన్నారు. పొన్నూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే ఈ కేసు రైల్వే వారు చూస్తారు, మేము కాదు అంటున్నారని తెలిపారు. ఈ దాడికి కారకులైన వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించి మాకు న్యాయం చేయాలని వేడుకున్నారు. రైల్వే వారిని అడిగితే వారు పట్టించుకోవడం లేదని బాధన వ్యక్తం చేశారు. 5 రోజులు 6 రోజులు అవుతుంది. ట్రైన్ పట్టాల మీద కనపడ్డాడు. ఏం జరిగిందో తెలియదు. 10వ తరగతి నుంచి వసంత అని రేపల్లి అమ్మాయి, మా అబ్బాయి ప్రేమించుకుంటున్నారు 5 సంవత్సరాల నుంచి. ప్రేమించుకుంటా మధ్యలో ఎంగేజ్మెంట్ అయిందని, బ్రేకప్ అయ్యిందని చెప్పాడు. సరే పోతే పోయిందిలేరా, ఇంకో అమ్మాయిని చూసి చేస్తాము, మంచి అమ్మాయి దొరికిద్దిలే అన్నాము. మధ్యలో మళ్ళీ ఆ అమ్మాయి ఫోన్ చేసి ఎంగేజ్మెంట్ చెడిపోయింది, మళ్ళీ మనమే మ్యారేజ్ చేసుకుందామని అంది. మ్యారేజ్ చేసుకుందామని ఎక్కడో ట్రైనింగ్ చేయడానికి వచ్చింది, ఆయన కలిసింది. మా అబ్బాయికి అలా జరిగిన రోజున మా అబ్బాయి రూమ్కి వచ్చింది. వస్తే మా అబ్బాయి వేరే అంగలగుదురు రాజా ఆ అబ్బాయితో మాట్లాడుతుందని తెలిసింది మా అబ్బాయికి. నువ్వు ఇన్ని సంవత్సరాల నుంచి నేను ప్రేమిస్తుంటే నువ్వు ఆ అబ్బాయితో మాట్లాడుతున్నావు, ఆ అబ్బాయితో ఎందుకు మాట్లాడుతున్నావు అని మా అబ్బాయి గొడవ వేసుకున్నందుకు నువ్వు లారీ డ్రైవర్వి, నేను చేసుకోను, నాకు అవసరం లేదు, నేను ఆ అబ్బాయికి నాకు అన్నీ అయిపోయి నేను ఆ అబ్బాయినే చేసుకుంటానని చెప్పింది. మా అబ్బాయి తీసుకెళ్ళి అక్కడ వదిలిపెట్టేశాడు. వచ్చిన తర్వాత బార్ షాప్ దగ్గరికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక బీర్ తీసుకొని తాగాడు. తాగిన తర్వాత ఏం జరిగిందో తెలియదు. బండి ఒక చోట ఉంది. మా అబ్బాయి వెళ్ళి రైలు పట్టాల మీద ఉన్నాడు. ఏం జరిగిందో తెలీదు, వాడికి తెలీదు, వాడు మత్తులో ఉన్నాడు. కానీ రైలు పట్టాల మీద కనపడ్డాడు. కానీ రైల్వే వాళ్ళు వచ్చారు, పోలీసు కేసు రాసుకున్నారు. ఇంతవాడికి ఏం జరగలేదు. మరి వాళ్ళ అన్నల మీద మాకు అనుమానం ఉంది. వాళ్ళ అన్నలు ఇంతవాడికి అరెస్ట్ చేయలేదు. వాళ్ళ అన్నల మీద అనుమానం ఉంది. అంగలగుదురు రాజు మీద అనుమానం ఉంది. వాళ్ళని తీసుకురాలేదు, ఎంక్వైరీ చేయలేదు, ఇంతవాడికి అరెస్ట్ చేయలేదు. మా ఓడికి న్యాయం జరగలేదు. కానీ మేము ఒకటే కోరుకుంటున్నాము టీవీ వాళ్ళని, బ్రాను ప్రసాద్ అన్న వాడు కూడా ఉన్నాడని చెప్పాడు. కానీ మేము టీవీ వాళ్ళని ఒకటే కోరుకుంటున్నాము, మాకు ఎవరి వల్ల న్యాయం జరిగేటట్లేదు, మీరే న్యాయం చేయాలి. మాకు చంద్రబాబు నాయుడు దగ్గరికి పంపిస్తారో లేకపోతే పవన్ కళ్యాణ్ దగ్గరికి పంపిస్తారో, కానీ మా అబ్బాయికి మాత్రం న్యాయం జరగాలి. వాడు చిన్నప్పుడే తల్లి చనిపోయింది, మేమే పెంచుకుంటున్నాము. తల్లి లేనోడు వాడు, మేమే పెంచుకుంటున్నాము. ఆ అమ్మాయికి ఫీజులు కట్టి అన్నీ చదివించి అన్నీ చేసిన తర్వాత ఇప్పుడు ఆడ అవసరం లేదండి. కానీ మా వాడు డాక్టర్ నమ్మకం చెప్పలేకపోతున్నారు. ఏ క్షణంలో ఏం జరిగిద్దా, ఏం తెలిసిద్దని టెన్షన్ పడుతున్నాం. కానీ మా వాడు ఉండగానే మాకు న్యాయం